ఈ 2025 సంవత్సరంలో దాదాపుగా 8 నెలలు ముగించబడింది. అంటే మన ఆయుష్కాలంలో ఈ 2025 అనే సంవత్సరంలో 8 నెలలు మనల్ని దాటి వెళ్ళిపోయింది. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఈ 8 నెలల్లో దేవుడు ఎన్ని మేళ్ళు మనకి చేసుంటాడు. ఈ 8 నెలల్లో దేవుడు ఎన్నో ప్రమాదాల్లో నుంచి మనల్ని తప్పించుంటాడు. ఈ 8 నెలల్లో దేవుని కృప మన మీద ఎంతో అపరిమితంగా ఉండుంటది. అయితే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఈ 8 నెలలలో మనము దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చామో ఒక్కసారి ఆలోచించండి. ఈ 8 నెలల్లో ఒక్క ఆదివారం అయినా సరే మనము మానకుండా మందిరానికి వెళ్ళామా? ఈ 8 నెలల్లో ప్రార్థనా జీవితం ఎంత చేశాము, ఎంత వాక్యాన్ని చదివాము, ఎంత ఆత్మీయంగా బలపడ్డామన్నది ఒక్కసారి ఆలోచించండి. దినములు గడుస్తున్నాయి, కాలము ముందుకు వెళుతుంది, సంవత్సరాలు మారిపోతున్నాయి, క్యాలెండర్లన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి. కానీ మన భక్తి జీవితం మాత్రం మారడం లేదు. మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుంటూ కాలము మరి సమీపమై ఉన్నది కాబట్టి, దేవుని రాజ్యము త్వరలోనే రాబోతోంది కాబట్టి మనమందరము బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఆ దేవుని రాజ్యానికి చేరుకోవాలి అనంటే మిగిలి ఉన్న ఈ శేష జీవితములో దేవుని యందు భయమును భక్తిని కలిగి ఆయన వాక్యమును ప్రార్థనా జీవితమును పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ దేవుని వైపు అడుగులు వేస్తూ నడవగలిగితే దేవుడిచ్చిన ఈ ఆయుష్లో దేవుడు మనల్ని సమృద్ధిగా ముందుకు నడిపిస్తాడు.